మన కళింగపట్నం కిచెన్ లో ఏం వాడు అన్ని ఆర్గానిక్. అయితే నా వీడియోస్ లేదంటే మన కుకింగ్ వీడియోస్ కావచ్చు, ఇప్పటి వరకు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అవే వీడియోస్ వచ్చాయి. గ్రాసరీసే కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఎక్కడ నుంచి వస్తాయి. సో మన కళింగపట్నం ఫార్మ్స్ ఏదైతుందో కొమరవెల్లి దగ్గర మా కిష్టంపేట గ్రామంలో మేము పండిస్తున్న ఆర్గానిక్ పంట మీకు చూపెట్టడానికి వచ్చినాం. మన కళింగపట్నం కిచెన్ లోకి మాత్రం మా ఆర్గానిక్ ఆకుకూరలు మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి నేను చూసుకుంటా, సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మా అన్న చూసుకుంటాడు, ఫామ్ వచ్చేసి మా నాన్నగారు చూసుకుంటారు. మన హోటల్ కొరకు కేవలం మన ఇంటి కొరకు అనే ఉద్దేశంతో రాప్టు కూరగాయలు పెట్టాం. టమాటా పెడుతున్నాం, మిర్చి, పాలకూర, కొత్తిమీర అన్ని ఆర్గానికే. స్వచ్ఛమైన కూరగాయలు ఇవ్వాల ఉద్దేశంతో ఒక రైతు బిడ్డగా ఇది మేము ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు ఎన్నెన్నో పంటలు వేసినాం కానీ అవి మార్కెట్ లో అమ్ముకున్నాం. సో మన కళింగపట్నం కస్టమర్స్ కోసం బెటర్ ఇస్తున్నాం. నేను 97 లో ఉత్తమ అవార్డు తీసుకున్న సాల్తమిషన్ కలెక్టర్ మా చేతుల మీద వరంగల్ జిల్లాలో కూరగాయలు బీరకాయ, సొరకాయ ఇవన్నీ పందిరిక్కు జాతులు వేద్దామని ఆలోచన చేస్తున్నాం. వేస్తాం అత్యున్నతలో కూడా. ఎంతవరకు క్రాప్ వస్తుందో దాని ప్రకారం చూసుకొని మన కిచెన్ లకి ఎంతైతే అవసరం ఉంటుందో అది వాడుకున్న తర్వాత మన కస్టమర్ల కోసం కూడా అందుబాటులో ఉంచుతాము. తీగ జాతికి సంబంధించిన వెజిటేబుల్స్ వస్తాయి, ఆకుకూరలు వస్తాయి, వరి ఉంది, మన పామ్ ఆయిల్ ఉంది. థ్యాంక్ యూ.